Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 8th class biology, conservation of animals and plants. So let us continue the topic of conservation of plants and animals. సో ఈ వీడియోలో మనము కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ వీడియో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కన్జర్వేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో వాట్ ఈస్ మీన్ బై కన్జర్వేషన్? ద డెఫినేషన్ విల్ ఆల్రెడీ వి డిస్కస్ దట్. సో హియర్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో జనరల్ గా ఏంటంటే కన్జర్వేషన్ అంటే ఏంటంటే సంరక్షించడం. వేటిని మనం సంరక్షిస్తూ ఉంటామంటే సో బేసికలీ వీఆర్ కన్జర్వింగ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇన్ ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణంలో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మాక్సిమం సో వీఆర్ ప్రొటెక్ట్ ఆర్ వీఆర్ కన్జర్వింగ్ సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో వీటిని మనము ప్రొటెక్ట్ చేయాలి. సో అడవులను మరియు సో జంతుజాలమును మనము సంరక్షించాలి. దట్ ఈస్ కాల్డ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కెన్ బి కన్జర్వ్డ్ బై సెట్టింగ్ అప్ ఏరియాస్ లైక్ బయోస్పియర్ రిజర్వాయర్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో మరి ఫారెస్ట్ ని వైల్డ్ లైఫ్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో కన్జర్వ్ చేయాలంటే సో మస్ట్ అండ్ షుడ్ బి నీడ్ సో సమ్ టెక్నిక్స్ సో లైక్ దట్ బయోస్పియర్. సో వాటిని సంరక్షించాలంటే ఒక మెథడ్ కావాలి. సో ఆ మెథడ్స్ లో మనం ఏది తీసుకోవచ్చు అంటే బయోస్పియర్స్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. బయోస్పియర్ రిజర్వాయర్స్, at the same time wildlife sanctuaries. So that is the second method. నేషనల్ పార్క్స్ ఎక్సెట్రా. సో ఇవి ఏంటంటే ఒక ఫారెస్ట్ ని కానీ లేదా ఒక వైల్డ్ లైఫ్ ని కానీ మనం ప్రొటెక్ట్ చేయడానికి తీసుకునేటటువంటి స్టెప్స్. సో దట్ ఈస్ కాల్డ్ ద స్టెప్స్. బయోస్పియర్ రిజర్వాయర్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్, నేషనల్ పార్క్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సో మనం వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సో విచ్ వీఆర్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ లైఫ్ వైల్డ్ లైఫ్. సో వాటిని మనం ప్రొటెక్ట్ చేయడానికి తీసుకునేటువంటి స్టెప్స్ అండ్ మెథడ్స్. సో వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఏంటంటే ఈ ఫారెస్ట్ ని సో ఫారెస్ట్ అంటే మనకి సో మెయిన్ ఏంటంటే ప్లాంట్ స్పీసీస్. సో ఫారెస్ట్ లో ఏముంటాయంటే ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇంకేముంటాయి అంటే సో ఫారెస్ట్ రిసోర్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్ ఏరియాలో మనకి ఏంటంటే ప్లాంట్స్, ఫారెస్ట్ రిసోర్సెస్ సో ఇవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వీటితో పాటు ఇంకేముంటాయి అంటే సో ఫారెస్ట్ ప్రోడక్ట్స్. సో ఇవి కూడా ఏంటంటే మనకి సో ఫారెస్ట్ లో ఉన్నటువంటి రిసోర్సెస్. సో ఇలాంటి ఫారెస్ట్ రిసోర్సెస్ కావచ్చు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ అంటే ఏమొస్తాయి అంటే సో వైల్డ్ లైఫ్ కి వచ్చేసరికి ఏంటంటే ద అనిమల్ స్పీసీస్. సో దే ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ అనిమల్స్ ఎక్సెట్రా. సో ఈ విధంగా ఏంటంటే మొక్కలు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటెంట్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు. సో వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసేటటువంటి మెథడ్స్ కి మనం వాడేటటువంటి సో ఆ మెథడ్స్ ఏంటంటే బయోస్పియర్ రిజర్వాయర్స్. సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ టు ప్రొటెక్ట్ ఆర్ కన్జర్వింగ్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో వీటితో పాటు ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్ ని మనము సో సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్ ను కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ నేషనల్ పార్క్స్ కానీ లేదా వైల్డ్ లైఫ్ సాంచురీస్ కావచ్చు, లేదా బయోస్పియర్ రిజర్వాయర్స్ కావచ్చు, వీటిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల సో మనం ఏంటంటే వీఆర్ కన్సర్వింగ్ ద సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, కన్సర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బయోస్పియర్స్. సో బయోస్పియర్ రిజర్వాయర్స్. సో బయోస్పియర్ రిజర్వాయర్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వాయర్స్? are large areas of protected land for the conservation of biodiversity and the traditional life of the tribals living there. So ఇక్కడ ఏంటంటే బయోస్పియర్ రిజర్వాయర్స్ లో మనకి మెయిన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే are the large areas of protected lands. Biosphere reservoirs means which is the complete area with including of plants and water molecule with the animals. So ఆ కంప్లీట్ ఏరియాని సో లార్జ్ ఏరియాని మనం ఏం చేస్తున్నాం? ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ల్యాండ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ద ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ద ట్రైబల్ లివింగ్ దేర్. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి ప్రాంతాల్లో ట్రైబల్ పీపుల్స్ దే ఆర్ లివింగ్ ఇన్ ట్రైబల్ పీపుల్స్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. సో ద పర్టికులర్ బయోస్పియర్ రిజర్వాయర్స్. సో ఈ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బయోస్పియర్ రిజర్వాయర్ అంటే there are living some traditional peoples. At the same time there are plant species are there and animals are present in there.
particular biosphere reservoirs. So we are protecting this complete area, a complete land ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే బయోస్పియర్ రిజర్వాయర్స్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఏంటంటే నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్స్ అంటే ఏంటి? సో నేషనల్ పార్క్స్ వచ్చేసరికి ఆర్ ఏరియాస్ రిజర్వ్ ఫర్ ద వైల్డ్ లైఫ్ వేర్ దే కెన్ ఫ్రీలీ యూజ్ ద హ్యాబిట్స్ అండ్ న్యాచురల్ రిసోర్స్. సో న్యాచురల్ గా మనకి ఇక్కడ ఏంటంటే నేషనల్ పార్క్స్ లో సో ఈ ఏరియా రిజర్వ్డ్ ఫర్ ద వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ కోసం మనం ఏం చేస్తామంటే వీఆర్ క్రియేటెడ్ దెమ్. సో మనం క్రియేట్ చేస్తాము వైల్డ్ లైఫ్ విత్ దెమ్ కెన్ బి ఫ్రీలీ యూజ్ ద హ్యాబిట్స్ అండ్ న్యాచురల్ రిసోర్స్. అంటే వాటి యొక్క హ్యాబిట్స్ కి తగినట్టు, వాటి యొక్క అలవాట్లకు తగినట్లు, అవసరాలకు తగినట్టు మనం వాటిని క్రియేట్ చేసి సో న్యాచురల్ రిసోర్స్ ని క్రియేట్ చేస్తాం. అలాంటి సో ఏంటంటే నేషనల్ పార్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బందీపూర్ నేషనల్ పార్క్ ఇలాంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ కంప్లీట్లీ ఇట్స్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ ఏ విధంగా అయితే అలానే ఉంటుంది. సో అంటే విచ్ ఈస్ ద సూటబుల్ వైల్డ్ లైఫ్ అనిమల్స్ కెన్ బి సర్వైవ్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా. ఆ ఏరియాలో నేషనల్ కి సంబంధించినట్టు కావచ్చు, లేకపోతే రిమైనింగ్ సో వైల్డ్ లైఫ్ అనిమల్స్ అన్ని కూడా ఏంటంటే ఫ్రీగా సర్వే అవ్వచ్చు, వాటిలో ఫ్రీగా బ్రతుకుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమనిపిస్తాం అంటే నేషనల్ పార్క్స్. అంటే వీటి ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే సో ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం సో అనిమల్స్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ పార్క్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో వాట్ ఈస్ మీన్ బై వైల్డ్ లైఫ్ సాంచురీస్? ఆర్ ఏరియాస్ వేర్ అనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఎనీ డిస్టర్బెన్సెస్ టు దెమ్ ఆర్ దేర్ హ్యాబిటేట్. సో వైల్డ్ లైఫ్ సాంచురీస్, సో బయోస్ఫియర్ రిజర్వాయర్స్ తెలుసు మనకి, నేషనల్ పార్క్స్ తెలుసు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో ఉన్నటువంటిది ఏంటి అంటే దేర్ ఆర్ ఏరియాస్. ఇక్కడ కూడా ఏంటంటే పర్టికులర్ ఏరియా వేర్ అనిమల్స్. సో ఇందులో చూడండి, ఇక్కడ మనం బయోస్ఫియర్ రిజర్వాయర్ తీసుకుంటే లార్జ్ ఏరియా, కంప్లీట్ ఏరియాని మనం తీసుకుంటున్నాం, వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ నేషనల్ పార్క్స్, ఏరియాస్ రిజర్వాయర్ విత్ వైల్డ్ లైఫ్. సో మనం ఏం చేస్తున్నాం అన్నిటిని కూడా సో విచ్ ఈస్ ద ఫారెస్ట్ సిమిలర్. సో ఫారెస్ట్ కి సిమిలర్ గా ఉన్నటువంటి క్రియేట్ చేసి సో వైల్డ్ లైఫ్ కి ప్రొటెక్షన్ కోసం ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం వైల్డ్ లైఫ్ సాంచురీస్. వైల్డ్ లైఫ్ సాంచురీస్ వచ్చేసరికి సో ఆర్ ఏరియాస్ వేర్ అనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ డిస్టర్బెన్సెస్ టు దెమ్. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి అనిమల్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఫ్రమ్ ఎనీ డిస్టర్బెన్సెస్, సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో అనిమల్స్ ఫ్రీగా సర్వే అవ్వడానికి, వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో మనం వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో దేర్ హ్యాబిటేట్. సో వాటికి అనుగుణంగా వాటి యొక్క అలవాట్లకు తగినట్లుగా మనం వాటిని ఇస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ వాటర్ మాలిక్యూల్ ఆల్సో, దానికి కావాల్సినటువంటి నీరు అన్ని కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి సో అలాంటి ప్లేసెస్ ఏం అనిపిస్తామంటే వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటున్నాం. సో వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఇది ఏంటంటే కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఫారెస్ట్ కావచ్చు లేదా వైల్డ్ లైఫ్ కావచ్చు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే సో దీంట్లో 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బయోస్ఫియర్ రిజర్వాయర్స్, నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంచురీ. బయోస్ఫియర్ రిజర్వాయర్స్ లో లార్జ్ ఏరియా. సో నెక్స్ట్ నేషనల్ పార్క్ లో వచ్చేసరికి విచ్ ఈస్ రిజర్వ్డ్ ఏరియా, ఏదైతే రిజర్వ్ చేసామో సో ఆ ఏరియా మాత్రమే. వైల్డ్ లైఫ్ లో ఏం తీసుకుంటామంటే విచ్ ఇస్ ద ఏరియా ఆఫ్ వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఫ్రీలీ కెన్ బి సర్వైవ్డ్. సో అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ అనిమల్స్ కూడా ఫ్రీగా సర్వైవ్ అవ్వడానికి సో మనం తీసుకున్నటువంటి దాన్ని సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటాం. సో దీస్ ఆర్ ద 3 మెథడ్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడాలి.